పరిశ్రమలు రాష్ట్ర అభివృద్ధితో పాటు రాష్ట్ర ఆదాయం పెంచడం, ఉపాధి కల్పించడంలోనూ వీటిది కీలక పాత్ర. అలాంటి పరిశ్రమలను ఆకర్షించడానికే దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కృషి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని గత ప్రభుత్వాలు సైతం అదే పని చేశాయి. కానీ జగన్ రెడ్డి అధికారం చేపట్టాక రాష్ట్రంలోని పరిశ్రమల తీరు పూర్తిగా మారిపోయింది. అప్పటికే ఉన్న పరిశ్రమలను తరిమిన వైకాపా ప్రభుత్వం కొత్త పరిశ్రమల స్థాపనకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాయలసీమ బిడ్డగా చెప్పుకునే సీఎం జగన్ రెడ్డి ఆ ప్రాంతానికైనా పరిశ్రమలు తీసుకొచ్చాడా అంటే అదీ లేదు. తెదేపా హయాంలో అంతర్జాతీయ స్థాయి పరిశ్రమతో వెలిగిన రాయలసీమ జగన్ రెడ్డి పాలనలో పూర్తి అంధకారంగా మారింది. మోసకారి జగన్ మాయలో పడి మోసపోయిన రాయలసీమ ప్రజలు 5 ఏళ్ల పాలనను చూసి పశ్చాత్తాపపడుతున్నారు. ఇలా అవినీతి తప్ప అభివృద్ధి పట్టని జగత్కిలాడి సీఎం జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో జరిగిన రాయలసీమ పారిశ్రామిక రంగ ధ్వంస రచనపై నేటి ప్రత్యేక కథనం. సీఎం జగన్ రెడ్డి దోపిడీకి, వైకాపా నేతల దందాలకు రాయలసీమ జిల్లాల్లోని పరిశ్రమలు కుదేలయ్యాయి. కత్తికట్టిన జగన్ సర్కారు పన్నుల పేరుతో అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డంతో పాత పరిశ్రమలు మూతపడ్డాయి. కొత్త పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వ పెద్దలే కౌంటర్లు తెరవడం పెట్టుబడిదారుల్ని పారిపోయేలా చేసింది. తెదేపా ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయలతో పరిశ్రమలు పెట్టేందుకు ఒప్పందం చేసుకున్న పారిశ్రామికవేత్తలు జగన్ ప్రభుత్వ దోపిడీ విధానాలతో బెంబేలెత్తి ఒప్పందాలను వదిలేసి పరుగులు పెట్టాయి. ఉదాహరణకు గత ప్రభుత్వంలో 18,000 కోట్లతో కియా కార్ల పరిశ్రమ, 7,000 కోట్లతో అతిపెద్ద సోలార్ పార్క్ రాకతో అనంతపురం, కర్నూలు జిల్లాల పేర్లు అంతర్జాతీయ స్థాయిలో నిలిచాయి. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో అనంతపురం జిల్లా నుంచి బహుళజాతి సంస్థ జాకీతో పాటు కియా అనుబంధ పరిశ్రమలు పరారవగా, కర్నూలు జిల్లా నుంచి వ్యవసాయ రంగ పారిశ్రామిక దిగ్గజం అమెరికాకు చెందిన అయోవా సంస్థ తమ కార్యకలాపాలు నిలిపివేసింది. తెదేపా ప్రభుత్వ హయాంలో అనంతపురం జిల్లాలో 87,000 కోట్లు, కర్నూలు జిల్లాలో 34,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. జగన్ పాలనలో ఒప్పందాల సంగతి ఎలా ఉన్నా గత ప్రభుత్వంలో ఏర్పాటైన పరిశ్రమల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కరువు కాటకాలకు నిలయమైన పారిశ్రామికాభివృద్ధికి అనంత జిల్లా అనుకూలమైన ప్రాంతమని గుర్తించిన చంద్రబాబు నాయుడు తదననుగుణంగా ప్రణాళికలు రూపొందించి అభివృద్ధికి బాటలు వేశారు. అనంతపురం జిల్లాను ఆటోమోటివ్ రంగానికి అగ్రగామిగా తీర్చిదిద్దే లక్ష్యంతో 10,000 కోట్లతో కొరియన్ సిటీ ఏర్పాటు చేసింది తెదేపా ప్రభుత్వం. 2014-19 మధ్య కియాతో పాటు హ్యుందై డైమోస్ ఇండియా, మోబీస్ ఇండియా, హ్యుందై స్టీల్, గ్లోవిస్ ఇండియా వంటి మరో 20 పరిశ్రమలు 2,920 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటుకు చంద్రబాబు నాయుడు కృషి చేశారు. భౌగోళికంగా అనంతపురం జిల్లాకు ఉన్న అనుకూలతలను వినియోగించుకుని హార్టికల్చర్, డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాలలో అభివృద్ధి చేసేలా చర్యలు చేపట్టారు. కేతగాని చెరువు ప్రాంతంలో సిరి పార్కు పేరుతో 4 క్లస్టర్లలో హార్టికల్చర్, ఆగ్రో, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు 21 అవగాహన ఒప్పందాలు జరిగాయి. అలా వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటవుతూ కరువు సీమ పారిశ్రామిక కేంద్రంగా మారి అనంత జిల్లా పల్లెల రూపురేఖలు మారుతూ ఉండగా 2019లో ప్రభుత్వం మారడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. ఈ 5 సంవత్సరాల్లో ఏ ఒక్క పరిశ్రమ కూడా ఇక్కడికి రాలేదు. ఎందుకంటే పెట్టుబడిదారులు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా లేరు. ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వాలు విఫలం చెందాయి. అందులో భాగంగా మెయిన్ డ్రైనేజీలు, రోడ్లు, ఈ 5 సంవత్సరాల్లో ఒకే ఒక్క రోడ్డు మాత్రం ఈ పారిశ్రామిక వాడలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకంతా గుంతలమయమే. డ్రైనేజీలు లేవు. పవర్ వచ్చేసి ఈ లైన్లు ఇష్టానుసారంగా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా లైటింగ్ లేదు. రాత్రిపూట దొంగతనాలు జాస్తిగా జరుగుతున్నాయి. ఇక్కడ ఎవరు పరిశ్రమలు పెట్టడానికి రావట్లేదు. ఇక్కడే కూతువేటు దూరంలో కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా బాగా అభివృద్ధి చెందుతోంది. అక్కడ విశాలమైన రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ సప్లై అంతా మౌలిక సదుపాయాలు వాళ్ళు బాగా ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్తగా ఒక్క పరిశ్రమను తీసుకురాలేని సీఎం జగన్ అనంతపురం జిల్లాలో అప్పటికే వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న చిన్న తరహా పరిశ్రమలను నాశనం చేశారు. పారిశ్రామికవేత్తలను బెదిరించి దోచుకోవడమే లక్ష్యంగా సాగిన 5 ఏళ్ల పాలనలో అనేక పరిశ్రమలు మూతపడి
బ్యాంకు రుణాలు తీర్చుకోవడానికి యజమానులు ఆస్తులు అమ్ముకోవలసిన దుస్థితి దాపురించింది. జగన్ ప్రభుత్వ పారిశ్రామిక వ్యతిరేక విధానాలకు, వైకాపా నాయకుల దౌర్జన్యాలకు హిందూపురం మండలం తూముకుంట పారిశ్రామిక వాడలో అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. అక్కడి పారిశ్రామిక వాడలోని 180 భారీ, చిన్న తరహా పరిశ్రమలు విద్యుత్ బిల్లుల భారంతో మూతపడుతున్నాయి. మరోవైపు తమకు కప్పం కట్టలేదన్న కోపంతో కాలుష్యాన్ని సాకుగా చూపి 2 ఔషధ పరిశ్రమలను మూయిపించిన వైకాపా నాయకులు వాటిపై ఆధారపడి జీవిస్తున్న 150 మంది కార్మికుల నోటికాడి ముద్దను లాగేశారు. కన్సిడరేషన్ ఛార్జీల పేరుతో గ్రానైట్ పరిశ్రమను నాశనం చేసిన పాపాన్ని జగన్ సర్కారు మూటకట్టుకుంది. కన్సిడరేషన్ ఛార్జీల పేరుతో బాదిన పన్నులతో తాడిపత్రి నియోజకవర్గ పరిధిలో దశాబ్దాల తరబడి విజయవంతంగా సాగుతున్న గ్రానైట్ పరిశ్రమలు మట్టి కొట్టుకుపోయాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మందికి ఉపాధి కల్పించిన 650 గ్రానైట్ పరిశ్రమల్లో 450 మూతపడి యంత్రాలను తుక్కుకి అమ్మేసుకున్న తీరు పారిశ్రామికవేత్తలపై జగన్ ప్రభుత్వ దాష్టీకానికి అద్దం పడుతోంది. 15 కోట్లు మేము ఒక నెలకు కరెంటు బిల్లు కట్టలేదంటే మేము దాదాపు 200 కోట్లు చేయాల్సిన బిజినెస్ చేయలేదని అర్థం. ఒక నెలకు 200 కోట్లు అంటే ఒక సంవత్సరానికి 2400 కోట్లు. గత 5 సంవత్సరాలకు మేము దాదాపు 12,000 కోట్ల రూపాయలు మా తాడుపత్రికి రావాల్సిన డబ్బును మేము ఇండస్ట్రియలిస్ట్గా మేము జనరేట్ చేయలేకపోయినామంటే మా దుస్థితిని ఈ మీడియా మూలంగా కూడా దయచేసి అధికారులు కానీ, ప్రభుత్వ యంత్రాంగాన్ని కానీ, ముఖ్యంగా రాజకీయ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఇది గమనించాలా. నేను చెప్పే దాంట్లో అబద్ధం ఉందంటే ఈరోజు మీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఈరోజు మేము కరెంటు బిల్లు కడుతుండేది 3-4 కోట్ల మధ్యలో ఉంది. అదే నువ్వు 2019 కానీ 2020 కానీ చూడండి, 11 నుంచి 12 కోట్లు ఉండింది. ఇది డాక్యుమెంటరీ ఎవిడెన్స్. ఒకవేళ మీరు తప్పు చేస్తే ఆ తప్పును సరిదిద్దడం కోసమే గతంలో విడి రాజగోపాల్ గారు ఒక స్లాబ్ సిస్టమ్ అని వాలంటరీగా మీరు చేయాలని చెప్తే అందరూ ముందుకొచ్చి చేసినాం. కానీ ఈరోజు ఏముంది? ఈరోజు ఎవరో వస్తారు, కొత్తగా వచ్చి వాళ్ళు మేము మేము కలెక్ట్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. అనంతపురం జిల్లా పరిస్థితి ఇలా ఉండగా కర్నూలు జిల్లా పారిశ్రామిక రంగాన్ని కూడా జగన్ పాలన ధ్వంసం చేసింది. గత ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలతో పెట్టుబడులకు ఊతమిస్తూ పారిశ్రామికవేత్తలకు పెద్దపీట వేస్తే జగన్ ప్రభుత్వం మాత్రం పారిశ్రామికవేత్తల నుంచే వసూళ్ల కార్యక్రమాలు మొదలుపెట్టింది. రాష్ట్ర విభజన అనంతరం తొలి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కర్నూలులో నిర్వహించిన నాటి సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉపాధి అవకాశాలు పెంచి జిల్లా అభివృద్ధి సాధించే దిశగా పారిశ్రామిక హబ్బుగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఓర్వకల్లు మండలంలో 22,000 ఎకరాలను ప్రభుత్వం గుర్తించి 13,380 ఎకరాలను ఏపీఐఐసీకి అప్పగించింది. గాని శకునాల గ్రామాల్లో 6,000 ఎకరాల విస్తీర్ణంలో 1000 మెగావాట్ల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్కును తెదేపా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాంతోపాటు చంద్రబాబు చొరవతో గ్రీన్కో, సాఫ్ట్ బ్యాంక్ ఎనర్జీ, అజూర్ పవర్, అదానీ సంస్థలు 7,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. రాయలసీమలో మరి ముఖ్యంగా ఓరోకల్లు మండలంలో అనేక విధాలుగా ప్రపంచంలోనే అతిపెద్ద 2వ సోలార్ ప్రాజెక్టు తెచ్చిన ఘనత కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంది. అదేవిధంగా దాదాపుగా 90% ఎయిర్పోర్ట్ పనులను పూర్తి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మరి అదే ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి విగ్రహం పెట్టుకొని మరి సిగ్గు శరం లేకుండా మరి వాళ్ళ తండ్రి విగ్రహాన్ని ఏర్పాటు చేసి మేమే కట్టామని పోజులు కొడతా ఉన్నారు. నీ సొమ్ము ఇచ్చి ఏమి ఇచ్చి కట్టలేరు, ఎవరి సొమ్ము కాదు, రాష్ట్ర ప్రజల సొమ్ము. అది అభివృద్ధి ఒకరిది, పేరు ఒకరిది, ఊరొకరిది అన్నట్లు ఇది చేస్తున్నావు. చంద్రబాబు నాయుడు పూర్తి చేస్తున్న సందర్భంలో అది ఆ రోజున పరిస్థితిలో ఎలక్షన్ కోడ్ నియామకాల రోజుల్లో కేవలం 10% మాత్రమే ఉన్న ఆ యొక్క పూర్తి పనులను నువ్వు కంప్లీట్ చేసి ఆ కంప్లీట్ అయిన మరి ఎయిర్పోర్టుకు కానీ, సోలార్ కానీ, మరి అదేవిధంగా జైరాజ్ స్టీల్ ప్లాంట్ కానీ కేవలం మీ పేర్లు, మీ తండ్రి పేర్లు పెట్టుకొని నువ్వు హంగులు వంగులు చేస్తూ ఎగులాడుతూ ఉన్నావు. రానున్న రోజుల్లో రాయలసీమలో నీకు తగిన శాస్తి జరుగుతుంది. గతంలో 2019లో 49 సీట్లు నీకు ఇవ్వడం జరిగింది రాయలసీమ వ్యాప్తంగా. మరి ఈరోజు చెప్తా ఉన్నాం, రాయలసీమ నిరుద్యోగులుగా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. రాయలసీమకు తీవ్ర అన్యాయం చేసిన నువ్వు ఖచ్చితంగా రాయలసీమలో అడుగు పెడితే మాత్రం రాయలసీమ నిరుద్యోగులకు సమాధానం చెప్పే అడుగు పెట్టాలని చెప్పేసి మేము రాయలసీమ నిరుద్యోగుల సంఘ జేఏసీ తరపున డిమాండ్ చేస్తాం. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్కు ఏర్పాటుతో కర్నూలు జిల్లాను అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన చంద్రబాబు 10,000 ఎకరాల్లో
పారిశ్రామికవాడ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. 1100 మందికి ఉపాధి కల్పించేలా 2960 కోట్లతో జైరాజ్ ఇస్పాత్, 20,610 కోట్ల రూపాయలతో పాణ్యం మండలంలో 2 గిగావాట్ల ప్రత్యామ్నాయ ఇంధన వనరుల పరిశ్రమలు ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయి. వీటితో పాటు ఓర్వకల్లులో పలు పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. పరిశ్రమలకు భూ కేటాయింపులతో సరిపెట్టకుండా మౌలిక వసతుల కల్పనలో భాగంగా రవాణా సౌకర్యాలపై దృష్టి సారించిన గత ప్రభుత్వం 2 ఏళ్ల వ్యవధిలో 1010 ఎకరాల్లో సుమారు 89 కోట్ల రూపాయలతో ఓర్వకల్లు గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం నిర్మించింది. కర్నూలు జిల్లా నుంచి అమరావతికి 4 వరుసల రహదారి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాలు సహా కృష్ణపట్నం ఓడరేవుకు రహదారులను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది తెదేపా ప్రభుత్వం. ఇలా పరిశ్రమలకు మౌలిక వసతులు కల్పిస్తూ ఉండడం, పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ ఉండటంతో మరిన్ని పరిశ్రమలు వస్తాయని జిల్లావాసులు సంతోషం వ్యక్తం చేశారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు వస్తాయని భావించారు. ముద్దులు పెడుతూ, హామీలు గుప్పిస్తూ ఒక్క అవకాశం అంటూ పాదయాత్ర చేసిన మోసకారి జగన్ అధికారం చేపట్టడంతోనే జిల్లాలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రత్యేక హోదా తీసుకొస్తామని, అదేవిధంగా ప్రత్యేక హోదా ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం, పరిశ్రమల స్థానిక యువతకు 80% ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా విస్మరించిపోయారు. దాన్ని పట్టించుకోవడమే లేదు. ప్రత్యేక హోదా లేదు, నిధులు లేవు, నియామకాలు లేవు. అదేవిధంగా పరిశ్రమల ఏర్పాటు అంతకన్నా లేదు. కేవలం ఈ రాష్ట్రంలో దోపిడీ తప్ప, దాచుకోవడం తప్ప యువకుల గురించి కానీ, నిరుద్యోగుల గురించి కానీ, పేద ప్రజల గురించి కానీ పట్టించుకున్న పాపాన జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేయడం లేదు. భూములు లాక్కున్నారు, తీసుకున్నారు. మాకు పని పాట అంతా ఇస్తామని చెప్పి ఒకరు కూడా పని ఇచ్చేలేదు. వేరే పల్లెల అందరికీ తీసుకుంటారు, మా పల్లెలో తీసుకోలేదు. మిషన్ తాండాల వాళ్ళ పేరు ఎత్తితేనే రోడ్డు మీద పదండి అంటారు. అది ఎందుకు మేము అట్లా అడిగితే పని చేసేలేదు, మీ ఊరు అట్లా ఇట్లా అంటారు. అది ఏం వల్ల అట్లా అంటారో మాకు తెలీదు. 10 ఎకరాల భూమి గవర్నమెంట్ ఎయిర్ బస్ కని ఎకరాకు వచ్చి 10 లక్షలతో కట్టించి మాకు 5 ఎకరాల భూమి ఉంటే 5 ఎకరాల భూమి పీక్కొన్నారు. కాబట్టి మాకు కొడుక్కి ఉద్యోగము చదువుకొని కూడాను ఉద్యోగం ఇప్పిస్తామండ్రి, బిఏ బీఈడ్ అయినా కూడాను ఉద్యోగం ఇప్పిస్తామండ్రి. ఉద్యోగం అయినా ఏమీ 5 ఏళ్ళ తర్వాత ఒకవేళ మీకు కంపెనీ పడకపోతే మీ భూమి కూడా మీకు ఎనికి వాపసు ఇస్తామని చెప్పినా కూడా వాళ్ళు మాకు చెప్పినారు ఆ రోజు. అయినా కూడా ఇప్పుడు సుమారుగా 8 ఏళ్ళు అవుతుంది. కాకపోతే మాకు భూమి ఇలే, మా కొడుకు ఉద్యోగము ఇలే. హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో నిక్నిట్ నిధులతో 10,000 ఎకరాల్లో ఓర్వకల్లు నోడ్ను అభివృద్ధి చేస్తామని ప్రత్యక్షంగా 62,000 మందికి, పరోక్షంగా 77,000 మందికి ఉపాధి లభిస్తుందని హామీ గుప్పించిన అసమర్థ ముఖ్యమంత్రి జగన్ 3 ఏళ్లు గడుస్తున్నా ఇక్కడ కొత్త పరిశ్రమల ఊసేలేదు. కనీసం ఒక్కరికీ కొత్త ఉద్యోగాలిచ్చిన దాఖలాలు లేవు. తెదేపా ప్రభుత్వంలో జూపాడు బంగ్లా మండలం తంగడంచు గ్రామంలో 400 కోట్లతో ఏర్పాటైన జైన్, అంబుజా పరిశ్రమలు సైతం జగన్ పాలనను తట్టుకోలేక రాష్ట్రం నుంచి పరారయ్యాయి.